మా ఆడియో క్లారిటీ ఉందా? ఓకే, రైట్. సో లెట్ స్టార్ట్. ప్రీవియస్ క్లాస్ డే బిఫోర్ ఎస్టర్డే జరిగింది కదా, ఐ థింక్ మండే అయింది. మండే క్లాస్లో మనం ఏం మాట్లాడామంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బేసిక్స్ ఇంట్రొడక్షన్ మాట్లాడాం. అండ్ మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఏం చెప్పానంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో వాట్ ఆర్ ద చాప్టర్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఇన్ గ్రూప్ 2 అనేది మనం మాట్లాడుకున్నాం. అందులో బేసిక్గా క్యాపిటల్ బడ్జెటింగ్ ఒకటి, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఒకటి మాట్లాడుకున్నావా? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చెప్పానా? అదే మీన్ చాప్టర్ నేమ్సే నేను చెప్పింది, ఎక్కువేం చెప్పాల. సో ఇఫ్ కమింగ్ 3-4 సెషన్స్ మనకు ఓన్లీ బేసిక్స్ ఉంటాయని చెప్పాను. బేసిక్స్ అంటే కొంతమంది ఫౌండేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, డిగ్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంచెం బేసిక్ పార్ట్ మాట్లాడుతున్నాం. ఆ పార్ట్లో భాగంగా ఈ మూడిటి గురించి మాట్లాడాను నేను. ఫైనాన్సింగ్ డెసిషన్స్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, డివిడెండ్ డెసిషన్స్. అసలు ఏంటి ఈ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, వాట్ ఈజ్ మెన్ బై ఫైనాన్సింగ్ డెసిషన్, వాట్ ఈజ్ మెన్ బై ఇన్వెస్టింగ్ డెసిషన్, డివిడెండ్ డెసిషన్ మాట్లాడామా? ఏమనుకున్నాం? ఫైనాన్సింగ్ డెసిషన్స్ అంటే అప్పు ఎలా తేవాలి, ఏం చేస్తారు సార్ అప్పు ఎలా తేవాలంటే అప్పు చేసేస్తారంటే సరిపోతుందా? అప్పు ఏ సోర్స్ నుంచి రైజ్ చేయాలి, ఎంత కాస్ట్కి రైజ్ చేయాలి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. ఐ హోప్ లాస్ట్ క్లాస్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి గుర్తుండే ఉంటుంది. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ గురించి మాట్లాడు. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే నువ్వు బిజినెస్ చేయడానికి అప్పు చేసి డబ్బులు తెస్తున్నావు, బాగానే ఉంది. ఆ తెచ్చిన డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఆ ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ ఎంత వస్తున్నాయి, అట్లీస్ట్ అది నీ కాస్ట్ కన్నా సరిపోతుందా లేదా. ఒకవేళ కాస్ట్కి కూడా సరిపోకపోతే నువ్వు లాస్లో ఉంటావు. ఎగ్జాక్ట్లీ కాస్ట్కి మ్యాచ్ అయితే బ్రేక్ ఈవెన్లో ఉంటావు. మోర్ దాన్ కాస్ట్ వస్తేనే నువ్వు ప్రాఫిట్స్లో ఉంటావు రిటర్న్స్ వైజ్. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా కేర్ఫుల్గా చేయాలి. అంటే ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏదో కేర్లెస్గా హెడ్స్ పడితే ఈ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తా, టైల్స్ పడితే ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేస్తా, అట్లానా? అలాగేనా ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేసేది? కాదు కదమ్మా. ఫైనాన్సింగ్లో బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే అప్పు చేయడం అస్సలు ఇబ్బంది కాదు. లాస్ట్ క్లాస్లో కూడా అన్నా, ఈవెన్ రిలయన్స్ కంపెనీ కూడా, ఆర్ యాపిల్ కంపెనీ గారు, ఆర్ ఎల్స్ గూగుల్ కానీ, నేమ్ ఇట్ ఎనీ కంపెనీ, ప్రతి కంపెనీకి డెట్స్ ఉంటాయి. ఇట్ డజంట్ మీన్ వాళ్ళ దగ్గర డబ్బులు లేక అప్పు చేశారని కాదు. డెట్ హ్యాస్ సో మెనీ అడ్వాంటేజెస్. చెప్తాను ఈరోజు క్లాస్లో ఈక్విటీ డెట్ గురించే మాట్లాడదాం. సో అప్పు చేస్తున్నారంటే దాని అర్థం ఆ కంపెనీ దగ్గర డబ్బులు అయిపోయినాయి, డబ్బులు లేవు కాబట్టే అప్పు చేశారని కాదమ్మా. అప్పు చేయడం వల్ల బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. నీ ఓన్ ఫండ్స్ని వాడుకోవడం కన్నా లోన్ ఫండ్స్ని వాడడం బెటర్. ఎందుకంటే ఓన్ ఫండ్స్లో నీకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓన్ ఫండ్స్లో నోషనల్ కాస్ట్ ట్యాక్స్ పరంగా ఎగ్జామ్షన్ ఇవ్వరు. కానీ ఇందులో అప్పు చేసామనుకో, ఏది బ్యాంకుల దగ్గర నుంచో, అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచో, ఏదో సేవింగ్స్ అసోసియేషన్ నుంచి అప్పు తెచ్చి బిజినెస్ చేసామనుకో, వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి కదమ్మా. ఆ ఇంట్రెస్ట్ నీకు ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఒకవేళ నీ ప్రాజెక్ట్ సక్సెస్ కాలేదనుకో, ఫస్ట్ కేసులో నీ ఓన్ ఫండ్స్ కాబట్టి మొత్తం నువ్వు ఫైనాన్షియలీ స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్ కేసులో లోన్ ఫండ్స్ అంటే రిస్క్ షేర్ చేసుకుంటున్నావు వేరే వాళ్ళతో. అర్థమైందా? బిజినెస్లో మీకు తెలుసో లేదో, ఎంత పెద్ద కంపెనీ అయినా కూడా ఆ కంపెనీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉందమ్మా, రిలయన్స్ రీటైల్లో చాలా స్ట్రగుల్ అవుతుంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు కళ్ళ ముందు కనిపించే లైవ్ ఎగ్జాంపులే. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈజ్ ఎ గ్రూప్, యాజ్ ఎ హోల్ ఇట్ ఈజ్ ఎ గ్రూప్. ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్లో చాలా బిజినెస్లు ఉన్నాయి. వాళ్ళకి పెట్రోకెమికల్స్ బిజినెస్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ ఉంది, ఫైనాన్స్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, ఫెర్టిలైజర్స్ ఉంది, కెమికల్స్ ఉంది, మోర్ ఓవర్ జియో, ఆ టెలికామ్ ఉంది. ఇప్పుడు రిటైల్లోకి వచ్చారమ్మా. రిటైల్లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు కదా. రిలయన్స్ రిటైల్ ఇప్పుడు రిలయన్స్ స్మార్ట్ అని స్టార్ట్ చేస్తున్నారు కదా. మీరు ఒకసారి డీమార్ట్కి వెళ్ళండి, రిలయన్స్ స్మార్ట్కి వెళ్ళండి. ఎక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, ఎవరికి సేల్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఎవరి ప్రాఫిటబిలిటీ ఎలా ఉందో మీకు తెలిసిపోద్ది. ఐ హోప్ మీరు ఎప్పుడైనా వెళ్ళే ఉంటారు. రిలయన్స్ స్మార్ట్లో క్రౌడ్ చాలా తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఆబ్వియస్లీ అక్కడ ఆఫర్స్ తక్కువ ఉంటాయి. అర్థమవుతుందా? అండ్ అలాగే డీమార్ట్కి వెళ్ళారనుకోండి, ఇంకా అది ఆ వారం ఈ వారం ఆ టైం ఈ టైం అని ఉండదు, ఇప్పుడు కొట్టేసుకుంటూ ఉంటారు. పాయింట్ నెంబర్ 1. అండ్ రెండోది యాజియో. మీరు ఈ పేరు కూడా వినే ఉంటారు, షాపింగ్ కూడా చేసే ఉంటారు. రిలయన్స్ క్లాతింగ్ బ్రాండ్లోకి ఎంటర్ అయిన తర్వాత యాజియో. ఇప్పుడు మీరు యాజియో ఆ పోర్ట్ఫోలియో చూడండి అమ్మా.
లాస్లో ఉందా ప్రాఫిట్లో ఉందా ఒకసారి మీరు చూస్తే అది స్ట్రగుల్ అవుతుందా స్ట్రగుల్ అవ్వట్లేదో మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంపిటీషన్ ఇవ్వడానికి ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారమ్మా? మింత్రా కానీ, ఇప్పుడు ఆన్లైన్లో బట్టలు కొనుక్కోవాలనుకుంటే బ్రాండెడ్ ఒక ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ బ్రాండెడ్ క్లాత్స్ ఇచ్చేటువంటి వెబ్సైట్స్ చాలా ఉన్నాయి, వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ చాలా ఉన్నాయి. వీళ్ళందరి కాంపిటీషన్ని స్టిఫ్గా తట్టుకుని వీళ్ళందరినీ ఓవర్కమ్ చేసేద్దనుకుంటే అది అమాయకత్వం. వాళ్ళ అమ్మాయి చూసుకుంటుంది కదా, ఐ మీన్ ముఖేష్ అంబానీ గారు అమ్మాయి చూసుకుంటుంది కదమ్మా యాజియో. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, వీళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీలో ఒక గ్రూప్ కంపెనీలో ఐ మీన్ గ్రూప్లో వన్ ఆఫ్ ద కంపెనీగా దాన్ని సపరేట్ పెట్టి దీనికి స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ దీన్ని ఒక సపరేట్ వెంచర్లా చూసేది ఎందుకు అంటే ఈ వెంచర్ వల్ల ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ కాకూడదు. దీని అప్పులు దీనివే, ఐ మీన్ ఈ బిజినెస్వి, ఇది అంటే అమ్మాయి కాదు ఈ బిజినెస్ అనమాట. ఈ బిజినెస్ అప్పులు దానివే, దాని నెట్వర్క్స్ దానిదే, దాని ప్రాఫిటబిలిటీ దానికే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఏదైనా ఒక బ్యాడ్ అంటే అనుకోకుండా ఇప్పుడు స్టిఫ్ కాంపిటీషన్ తట్టుకోలేక వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ బాగాలేదు, లేదా వాళ్ళ రెప్యుటేషన్ టార్నిష్ అయిపోయింది, ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, అది చక్కగా క్లోజ్ చేసి వచ్చేస్తారు. రిలయన్స్ గ్రూప్ మొత్తం కొలాప్స్ అయిపోద్దా దానివల్ల? లేదు కదమ్మా. ఇప్పుడు మీరు మీ మమ్మీ వెజిటేబుల్స్ సర్దేటప్పుడు చూడండి, ఒక రోటన్ టమాటో ఉందనుకోండి, పాడైపోతున్న టొమాటో, దాన్ని తీసుకెళ్ళి మంచి టమాటోలు మధ్యలో పెడితే ఏమవుద్ది, మొత్తం అన్నీ చెడిపోతాయి. అదే దాన్ని తీసుకెళ్ళి బయటపడేసినా లేదా దూరంగా పెట్టేసినా ఇవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ అంతే. ఇండస్ట్రీస్లో చాలా కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్లో దేనికైతే ప్రాఫిటబిలిటీ తక్కువ ఉంటుందో, ఫైనాన్షియలీ లాస్ కాజ్ చేస్తుందో దాన్ని తీసి సింప్లీ బయటపడేస్తారు. అర్థమైందా? ఇలాంటి కొత్త కొత్త వెంచర్స్ పెట్టేటప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఐడిల్గా మనీ ఉన్నా వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టరు. ఎందుకంటే రేపు పొద్దున అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, రిస్క్ ఉంటుంది. కాబట్టి రిస్క్ని షేర్ చేసుకుంటారు. సరే, ఇదంతా ఒక ఎక్స్టెండెడ్ టాపిక్, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడు మనం మాట్లాడాం, ఫైనాన్సింగ్ డెసిషన్, ఇన్వెస్ట్మెంట్, డివిడెండ్, ఈ మూడు మాట్లాడాం. ఇప్పుడు చూడండి డెసిషన్స్, ఈ మూడింటి గురించి ఇప్పుడు మాట్లాడదాం ఈరోజు క్లాస్లో. ఇప్పుడు ఫైనాన్స్ డెసిషన్స్ అంటే ఫండ్స్ని 2 రకాలుగా కావచ్చు అన్నారు కదా, ఈక్విటీ, డెట్. సరే, నాకు ఒక విషయం చెప్పండి ఫస్ట్, మీరు బేసిక్స్ ఎంతవరకు తెలుసో. అరే గుండు, నువ్వు చెప్పాలిరా. ఈక్విటీ, డెట్. ఇప్పుడు డెట్లో ఉండే ప్లస్లు మైనస్లు ఏంటి, ఈక్విటీలో ఉండే ప్లస్లు మైనస్లు ఏంటి? ఇది యాక్చువల్లీ వెరీ బేసిక్ పాయింట్ అమ్మా. ఇది నేను అడగడం యాక్చువల్లీ రాంగ్, ఎందుకంటే ఈ పాటికే మీకు ఇవన్నీ తెలిసి ఉండాలి. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు, ఎలాగో బేసిక్స్ సెషనే కాబట్టి జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయండి. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా నేను అడిగినప్పుడు ఆన్సర్ చెప్పాలి. సో డెట్లో ఉండే పాజిటివ్ పాయింట్స్, ఈక్విటీలో ఉండే పాజిటివ్ పాయింట్స్, అలాగే డెట్లో ఉండే నెగిటివ్ పాయింట్స్, ఈక్విటీలో ఉండే నెగిటివ్ పాయింట్స్. ఒకసారి ఏదో ఒక 2-3 నెగిటివ్స్, 2-3 పాజిటివ్స్ చాలు. చెప్తారా ఎవరైనా? నువ్వు చెప్తావరా? డెట్లో నీకేం కనిపిస్తుంది పాజిటివిటీ? అప్పు చేయడం వల్ల నీకు వచ్చే అడ్వాంటేజ్, అంటే నీకు డబ్బులు కావాలమ్మా, అప్పు చేసి తెచ్చుకోవడం వల్ల నీకు వచ్చేటువంటి పాజిటివిటీ ఏంటి? ఐ మీన్ అందులో ఉండే ఫ్లెక్సిబిలిటీ, అడ్వాంటేజ్ ఏంటి? వెరీ గుడ్, సూపర్, బాగా చెప్పావు. చీప్గా వస్తుంది, అవునా కాదమ్మా? అమ్మ, ఈక్విటీతో కంపేర్ చేస్తే డెట్ చీపా కాదా? కాకపోతే మీరు దాన్ని చీప్ అని అనకూడదు, బడ్జెట్ ఫ్రెండ్లీ అనండి, లేదా ఎకనామికల్ అనండి. డెట్ ఈజ్ అన్ ఎకనామికల్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్. ఎకనామికల్, చీప్ అట్లా అని కాకుండా ఎకనామికల్ అనమాట. ఎకనామికల్ అంటే అర్థం ఏంటంటే లో బడ్జెట్, ఎట్లా అంటే ఐ మీన్ పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. ఈక్విటీ అనుకోండి, ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకు ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక నిమిషం, దీని బ్యాక్ అండ్ స్టోరీ ఐ హోప్ మీకు తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నా జస్ట్ 1-2 మినిట్స్లో. నువ్వు ఎప్పుడైతే ఎక్కువ రిస్క్ తీసుకుంటావో అప్పుడు ఎక్కువ రేట్ని ఎక్స్పెక్ట్ చేస్తావు, అవునా కదా? ఇది ఆబ్వియస్ కదా, అందరికీ తెలిసిందే కదా. వెన్ ఎవర్ యూ ఆర్ ఆప్టింగ్ ఫర్ హయ్యర్ రిస్క్ యూ విల్ ఆటోమేటికల్లీ యాంటిసిపేట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్, అవునా కాదమ్మా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక 6 feet వాల్ నుంచి దూకమన్నారు అనుకోండి. 6 feet వాల్ అంటే 6 feet వాల్ అంటే పెద్ద ఇదేం కాదు, 6 అడుగులు ఒక మనిషి అంత ఎత్తు ఉంటుంది అనమాట. ఆ ఎత్తు గోడ మీద నుంచి దూకమ్మ, నీకు 500 రూపీస్ ఇస్తామని చెప్పారనుకోండి. హై జంప్ యాక్టివిటీ పెట్టారు.
చాలామంది దూకుతారు. 6 అడుగులే కదా సార్, క్రికెట్ ఆడుకునేటప్పుడు రోజు 10 సార్లు ఎక్కేవాళ్ళం దూకేవాళ్ళం, దానికేముంది, దూకేస్తాం, 500 ఇచ్చేయండి అంటారు. వెరీ గుడ్, అందులో ఎలాంటి ఇది లేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒక 6 ఫ్లోర్లు బిల్డింగ్ మీదకి తీసుకెళ్ళి 6 ఫీట్ వాల్ కాదు ఈసారి 6 ఫ్లోర్స్ బిల్డింగ్, 6 అంతస్తుల బిల్డింగ్ దగ్గర తీసుకెళ్ళి, అమ్మా ఇందాక దూకేవు కదా, భలే దూకేవు, ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి దూకేసి ఇంకో 500 ఇస్తామంటే పెచ్చోళ్ళ దూకేస్తావా? ఎరా ఇందాక 500 ఇచ్చారు బాగుంది అని చెప్పి ఇప్పుడు కూడా 6 ఫ్లోర్ల బిల్డింగ్ మీద నుంచి దూకేస్తే 500 ఇస్తానంటే దూకుతావమ్మా నువ్వు? ఎందుకు దూకుతావు? ఎందుకంటే అమ్మ ఇందాక రిస్క్ చాలా తక్కువ అండి, 6 అడుగులు గోడ అంటే ఏముందండి, అక్కడ నుంచి దూకితే అట్లీస్ట్ కాళ్ళు బెనకడం, చేతులు ఎరగడం, కాళ్ళు ఎరగడం లాంటివి కూడా ఏముండవు, హ్యాపీగా మనం మేము బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఇబ్బంది రాదు. కాబట్టి మేము దూకేము, రిస్క్ తక్కువ కాబట్టి రిటర్న్ కూడా తక్కువ ఉంటే, రిటర్న్ ఎంత ఇచ్చావు నువ్వు? 5 లక్షలు ఇచ్చావా? ముష్టి 500 ఇచ్చావు, రిస్క్ తక్కువ ఉంది, రిటర్న్ కూడా తక్కువ ఉంది, ఓకే వీఆర్ హ్యాపీ విత్ దట్, మాకు అర్థమైపోయిందండి, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు 6 ఫ్లోర్స్ బిల్డింగ్ అంటున్నావు, రిస్క్ ఎక్కువ ఉంది, అక్కడ నుంచి దూకితే కొంచెం అటు ఇటైనా లైఫ్ థ్రెట్ ఉంటుంది, అర్థమైందా? సో అలాంటప్పుడు నువ్వేం చేస్తావు, 6 ఫ్లోర్స్ బిల్డింగ్ కాబట్టి 500 రూపీస్ కాదు, ఒక 500 crores ఇస్తే జస్ట్ ట్రై చేస్తా, అట్లీస్ట్ అర్థమవుతుంది. అట్లీస్ట్ నువ్వు 500 crores కాదు, ఒక 5 crores 10 crores అంటే అట్లీస్ట్ నువ్వు రిస్క్ ఎక్కువ తీసుకున్నప్పుడు రిటర్న్ కూడా ఎక్కువ యాంటిసిపేట్ చేస్తున్నావా చేయట్లేదా? ఆబ్వియస్లీ యాంటిసిపేట్ చేస్తారు. సో ఈక్విటీ షేర్ హోల్డర్స్ కూడా అలాగే అంటారు. డెట్ వాళ్ళు ఏంటంటే 6 అడుగులు గోడ మీద నుంచి దూకేలాంటి వాళ్ళు, ఈక్విటీ వాళ్ళు అలా కాదమ్మా, 6 ఫ్లోర్ల బిల్డింగ్ నుంచి దూకేలాంటి వాళ్ళు. ఎందుకు సార్ అంటే ఇప్పుడు డెట్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక గ్యారంటీ వారంటీ ఏడిసింది. ఏముంది సార్ గ్యారంటీ వారంటీలు ఎందుకు ఉన్నాయంటే, అప్పు తీసుకునేటప్పుడు కంపెనీ రీపేమెంట్ ఎప్పుడు ఇస్తుందో క్లియర్గా అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తుంది, అవునా కాదా? మీకు ఎప్పుడు మళ్ళీ అప్పు తిరిగిస్తాం, 5 సంవత్సరాల్లో తిరిగిస్తామా, 10 సంవత్సరాల్లో తిరిగిస్తామా, 2 సంవత్సరాల్లో తిరిగిస్తామా, 8 సంవత్సరాల్లో తిరిగిస్తామా అనేది ఒక రీపేమెంట్ డేట్ అంటే ఏడ్చింది. రీపేమెంట్ డేట్ ఉంది అంటే సమ్వేర్ అరౌండ్ ఒక డౌన్ ద లైన్ 5 yearsలోనో 7 yearsలోనో 8 yearsలోనో మన డబ్బులు మనకు వస్తాయనేటువంటి ఒక భరోసా, నమ్మకం ఉంది ఎవరికి? డెట్ హోల్డర్స్కి. పాయింట్ నెంబర్ 1, ఈక్విటీ వాళ్ళకి అది ఉందమ్మా, ఈక్విటీ వాళ్ళకి అది ఉందా? ఈక్విటీ షేర్ హోల్డర్స్ వాళ్ళు ఒకసారి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ డబ్బులు మహా అయితే వాళ్ళు అమ్ముకుని బయటికి వెళ్ళిపోవడం తప్ప, కంపెనీ తిరిగి ఈక్విటీ షేర్ హోల్డర్స్కి డబ్బులు ఇచ్చేటువంటి కేసెస్ చాలా చాలా రిమోట్, వెరీ రేర్. కంపెనీ క్లోజ్ అయిపోయే టైంలో ఇస్తారు. కంపెనీ ఎప్పుడు క్లోజ్ అవుద్ది ఏమో తెలియదు. అందుకే చాలా లాసుల్లో ఉన్న కంపెనీ అలా వదిలేస్తారు కానీ క్లోజ్ చేయరు, వదిలేస్తారు, అట్లా పట్టించుకోరు ఎవరు, అంతేగాని క్లోజ్ చేయరు. ఎందుకని క్లోజ్ చేస్తే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి డబ్బులు ఇవ్వాలి, ఆ గ్యారంటీ వీళ్ళకి లేదు పాపం ఈక్విటీ షేర్ హోల్డర్స్కి. డెట్ వాళ్ళు చాలా సాఫిస్టికేటెడ్గా ఉన్నారు. ఏదో ఇప్పుడు రేపు ఫెస్టివల్ సీజన్లో ట్రైన్ ఎక్కారనుకోండి అమ్మా, రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఉన్న ప్యాసింజర్ ఎట్లా వస్తాడు, వాడికి ఏం పోయింది, మెల్లగా ట్రైన్ వెళ్ళిపోయే ఒక 5 నిమిషాల ముందో 10 నిమిషాల ముందో వచ్చి హ్యాపీగా వాడి సీట్ చూసుకుంటాడు, వచ్చి కూర్చుంటాడు. ఎందుకని వాడికి రిజర్వేషన్ ఉంది కాబట్టి. రిజర్వేషన్ లేనటువంటి ప్యాసింజర్ ఏం చేయాలి, మినిమం గంటన్నర ముందే రావాలి, వచ్చి ట్రైన్ ఏమన్నా ప్లాట్ఫామ్ చివరైనా అవుతుందా, లేదా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ అయితే ముందుగానే కర్చీఫ్లు వేసుకోవడం, లేదా రన్నింగ్ ట్రైన్లో ఎక్కి ముందే సీట్ ఆపుకోవడం, ఇట్లాంటి స్టంట్లు సర్కస్లు ఎగ్జిక్యూట్ చేయాలి ఎవరు? రిజర్వేషన్ లేనోళ్ళు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, రిజర్వేషన్ ఉన్న ప్యాసింజర్కి రిస్క్ తక్కువ. ఎందుకని? వాడి సీటు వాడికి ఎప్పటికీ ఉంటుంది కాబట్టి. లేని వాడికి రిస్క్ ఎక్కువ, అందుకని వీడు రకరకాల స్టంట్లు చేయాలి. జస్ట్ లైక్ దట్ ఈక్విటీ వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుందమ్మా, వాడికి ఈ టైంకి డబ్బులు వస్తాయన్న గ్యారంటీ కూడా ఏమి ఉండదు. అందుకే వాడు ఏం చేస్తాడంటే, బాబు నేను ఈక్విటీ షేర్ హోల్డర్ని, ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చా, నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావో నాకు తెలియదు, మహా అయితే నన్ను ఏమంటావు, అమ్ముకుని బయటికి వెళ్ళిపోమంటావు, అంతేగాని నా డబ్బులు మాత్రం నాకు తిరిగి ఇవ్వవు, అంతే కదా? అందుకే ఓ పని చేయి, నాకు డెట్ వాళ్ళకి ఇచ్చినట్టు తక్కువ రిటర్న్స్ ఇవ్వద్దు, ఎక్కువ రిటర్న్స్ ఇవ్వు. ఆబ్వియస్లీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కడో ఉంటుంది అనమాట, 20, 30, 40, 50 అలా ఉంటుంది. కానీ డెట్ అలా కాదు. డెట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందమ్మా, 10, 12, 15 అంతే.
మ్యాక్స్ 20 అంతే, అంత మించి. డెట్ 20 అన్నా కూడా అది సూసైడల్ డెట్టే, అది మరీ అంత పెట్టుకోకూడదు. అర్థమైందా? 10, 12, 14 అంతే, ఆ రేంజ్లో ఉండాలి. ఈక్విటీ వాళ్ళు అలా కదమ్మా, 30, 40, 50 అలా ఉంటుంది. అంటే నువ్వు ఈక్విటీ మీద పే చేసే కాస్ట్ ఏమో 30, 40, 50లో ఉంది, డెట్ ఏమో 10, 15లో ఉంది. ఈ రెండు బ్యాలెన్స్ చేయి, ఈ రెండు ఒకసారి చూడు. ఎందుకు ఇంత డిఫరెన్షియేషన్ ఉంది అంటే, డెట్ వాళ్ళకి ఒక గ్యారంటీ ఉంది డబ్బులు తిరిగి వస్తాయని, అలాగే వాళ్ళకి టైం టు టైం ఇంట్రెస్ట్ వస్తుందని కూడా గ్యారంటీ ఉంది. టైం టు టైం కంపెనీ ఇంట్రెస్ట్ పే చేయకపోతే కంపెనీని ఏమంటారు? డిఫాల్టింగ్ కంపెనీ అంటారా లేదా? కంపెనీ విల్ బికమ్ డిఫాల్ట్. వాళ్ళ సిబిల్ స్కోర్ అంటున్నా బోందా, క్రెడిట్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ క్రెడిట్ స్కోర్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు ఇప్పుడు డిబెంచర్ హోల్డర్స్ అందరూ లేదా డెట్ హోల్డర్స్ అందరూ ఎన్సీఎల్టీకి వెళ్ళి అప్రోచ్ అయ్యారనుకోండి, మా నేషనల్ కంపెనీల ట్రైబ్యునల్కి వెళ్ళి, ఈ కంపెనీ పెద్ద ఫ్రాడ్ కంపెనీ, మా దగ్గర అప్పు చేసింది, మా డబ్బులు తీసుకుంది, ఇంట్రెస్ట్లు ఇవ్వట్లేదు, మా డబ్బులు మాకు ఇవ్వట్లేదు అని చెప్పి గోల్ పెట్టారనుకోండి, ఎన్సీఎల్టీ విల్ లుక్ ఇన్ టు దట్ మ్యాటర్. ఈక్విటీ వాళ్ళకి అలాంటివి ఏమైనా ఉన్నాయమ్మా? ఈక్విటీ వాళ్ళకి ఎవ్వడు రాడు. కంపెనీ మా దగ్గర షేర్లు తీసుకుంది, షేర్లలో పెట్టామండి, మాకు డివిడెండ్లు ఇవ్వట్లేదు అని చెప్పి ఎవడు కేసు ఫైల్ చేయలేడు. వాళ్ళకి ఆ రైట్ లేదు. ఎందుకో తెలుసా? కంపెనీ డివిడెండ్ ఇవ్వడం ఇవ్వకపోవడం కంప్లీట్లీ మేనేజ్మెంట్ డిస్క్రిషనరీ పవర్స్, అంతే. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ చేస్తారు. ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా, కొన్నిసార్లు ప్రాఫిట్ ఉన్నా కూడా మేనేజ్మెంట్ డివిడెండ్ ఇవ్వదమ్మా. ఏమంటుందంటే, ఫ్యూచర్ కోసం దాచిపెడుతున్నాం, ఎక్స్పాండ్ అవుతున్నాం మనకు అప్పుడు డబ్బులు కావాలని చెప్పి ఆపేస్తుంది. అప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్ వెళ్ళి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కారు ముందు ధర్నా చేయకూడదు. నువ్వు నాకు డివిడెండ్ ఇస్తేనే నీ కార్ని ఇక్కడ నుంచి పంపిస్తా, లేదంటే పంపిను. ఏంది ఇది? అట్లా ఏముండదమ్మా. లేదా ప్రాఫిట్స్ రావట్లేదమ్మా కంపెనీకి ప్రాఫిట్స్ వెళ్ళినప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్స్కి డివిడెండ్ వస్తుందా? ఆబ్వియస్లీ రాదు. కానీ కంపెనీకి ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా డిబెంచర్ హోల్డర్కి, డెట్ హోల్డర్కి టైం టు టైం ఏం వెళ్ళిపోతుంది? ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. అంటే మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు చూసేటువంటి పాయింట్ ఏంటంటే, డెట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని టైంకి జరిగిపోతున్నాయి. ప్రిన్సిపల్ టైంకి వచ్చేస్తుంది, ఇంట్రెస్ట్ టైంకి వచ్చేస్తుంది, అన్నీ సాఫిస్టికేటెడ్గా ఉన్న, రిస్క్ లేదు వాళ్ళకి ఏమాత్రం తేడా జరిగినా వెళ్ళి కోర్టులో కూర్చుంటారు. ఆల్మోస్ట్ రిస్క్ ఫ్రీ డిబెంచర్ హోల్డర్సు, డెట్ హోల్డర్సు. సో కాబట్టి ఇలాంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో, డెట్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ డెట్ ప్రొవైడర్స్ ఏం చేస్తారు అంటే, డెట్ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి రిస్క్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి రిటర్న్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈక్విటీ వాళ్ళకి ఇన్ని ఫెసిలిటీస్, సాఫిస్టికేటెడ్ మెథడాలజీస్ ఏవీ లేవు కాబట్టి వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిటర్న్ కూడా ఎక్కువే ఉండాలి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఎక్కువే ఉంటుంది. అంటే బోల్డ్ అంత నువ్వు పే చేయాలి ఈక్విటీ వాళ్ళకి. సో మా గుండుగాడు చెప్పినట్టు, ఏం చెప్పారా? చీప్ అన్నావు కదా. చీప్ అంటే ఏంటి? ఎవరు చీప్? డెట్ చీప్. ఎందుకంటే ఈక్విటీతో కంపేర్ చేయండి, 30, 40 ఎక్కడ, 10, 15 ఎక్కడ? చీపేగా. చీప్ అనొద్దని కూడా చెప్పాను కదా. ఏమనాలి? ఎకనామికల్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ అనండి, లేదా బడ్జెట్ ఫ్రెండ్లీ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పండి. మీకు అర్థమవుతుందా అమ్మ? ఆన్లైన్లో వాళ్ళు ఉన్నారా? ఓకే అమ్మ, హైదరాబాద్ బ్రాంచ్ వాళ్ళు ఉన్నారా? ఓకే. టార్గెట్ అకాడమీ అంటే వాళ్ళేనా? అంటే రెండు ఉన్నాయి కదా, రెండో టార్గెట్ అకాడమీ, అందుకు అడుగుతున్నా. ఓకే రైట్. సో వీడు చెప్పాడు, ఏది ఒక పాజిటివ్ చెప్పాడు, ఒక నెగిటివ్ చెప్పలేదు కదా. నువ్వు పాజిటివ్గా చెప్పావు. ఏం చెప్పావు పాజిటివ్? చీప్ అన్నావు, దాని నుంచి చీప్ అయిపోతుంది. సరే, ఎకనామికల్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్, వెరీ గుడ్. ఒకటమ్మా పాజిటివ్, డెట్లో ఉన్న ఒక పాజిటివ్ ఐటెం. ఒక నెగిటివ్ చెప్పురా, ఒక మైనస్ పాయింట్ చెప్పు. డెట్లో ఉన్నటువంటి ఒక నెగిటివ్ పాయింట్ ఏంటి? నెగిటివ్, యా ఎగ్జాక్ట్లీ. నీకు వినపడలేదు కదా, నువ్వు ఇక్కడ బడ్స్ ఉన్నాయి కదా, బడ్స్లో వినపడుతుంది, నీకు వినపడట్లేదు. ఏంటమ్మా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ వీ నీడ్ టు పే ఇంట్రెస్ట్ టు ద డెట్ హోల్డర్స్ ఆర్ డెట్ ప్రొవైడర్స్. మనకి ఎవరైతే డెట్ ప్రొవైడ్ చేశారో లేదా డిబెంచర్స్ మనం తీసుకున్నామో వాళ్ళకి మనం ఏం పే చేయాలమ్మా? ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా
కాకమ్మ కథలు చెప్పడానికి వీల్లేదు, వాళ్ళకి టైం టు టైం ఇంట్రెస్ట్ పే చేయాలి. ఏం బిగుతారు సార్ పే చేయకపోతే? ఇందాకే చెప్పాక ఏం బిగుతారు, ఎన్సీఎల్టీకి వెళ్ళి కూర్చుంటారు, డిఫాల్టర్ లిస్ట్లో నిన్ను పెడతారు, రెప్యుటేషన్ డ్యామేజ్ అవుద్ది. అర్థమైందా సార్? రెప్యుటేషన్ డ్యామేజ్ అయితే ఏమైంది సార్? వదిలేస్తాను నేను రెప్యుటేషన్. ఇప్పుడు మొండివాడు రాజు కన్నా బలవంతుడని ఇంకా నువ్వు అన్నీ వదిలేసి ఎవడేం చేయలేడు నిన్ను. ఇప్పుడు మనం బయట ఎన్ని కంపెనీస్ లేవు డిఫాల్ట్ అయిపోయి ఆల్మోస్ట్ నేమ్ స్పాయిల్ అయిపోయిన కంపెనీస్. నేను కూడా నేమ్ స్పాయిల్ చేసుకుంటా, నాకు పర్లేదు, ఎవడొచ్చినా సరే చూసుకో, వదిలేస్తారు. అంటే ఇదంతా ఎప్పుడు అంటే నువ్వు రెస్పెక్ట్ఫుల్గా బిజినెస్ లీడ్ చేయాలి, నీకంటూ ఒక రెప్యుటేషన్, గుడ్ విల్ ఇలాంటివి ఉండాలనుకుంటే. నేను అన్నీ వదిలేస్తాను, నన్ను ఎవడేం చేయలేడు అంటే అవును, ఎవడేం చేయలేడు. అవునా అమ్మా? ఇప్పుడు ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ స్కోర్, మీ ఇండివిజువల్ అయితే క్రెడిట్ స్కోర్, అదే సిబిల్ స్కోర్ ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు ఒక క్రెడిట్ హిస్టరీ కనుక డ్యామేజ్ అయితే మళ్ళీ మీకు ఎక్కడన్నా లోన్ దొరుకుతుందా అమ్మా? కంపెనీ కూడా అంతేనమ్మా. 1 రెడ్ మార్క్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఫ్యూచర్ రిజెక్షన్స్. అర్థమవుతుందా? సో వాళ్ళు ఇంకా టేకప్ చేయబోయే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవి కూడా ఎవరు ఫండ్ చేయరు. ఎందుకంటే ఆల్రెడీ ఈ రెడ్ మార్క్ అనేది ఒక ఇదిలాగా కనబడుతూ ఉంటుంది వాళ్ళకి. నువ్వు ఎంత మంచోడు అయినా, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా, అది మాత్రం ఎప్పటికీ నీకు అది క్రెడిట్ హిస్టరీలో రిమార్క్గానే మిగిలిపోద్ది. సో కాబట్టి డెట్ వల్ల ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఫిక్స్డ్ ఆబ్లిగేషన్. ఏంటిదమ్మా? ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ అంటే నువ్వు ఖచ్చితంగా పే చేయాలి. మీ ఇంట్లో నీకు రైస్ పెట్టినా, చికెన్ కూర పెట్టినా, బిర్యానీ పెట్టినా, ఏం పెట్టినా, నువ్వు ఏమన్నా చావు, పచ్చడి అన్నం తిన్నా సరే, డిబెంచర్ హోల్డర్స్ కదా, డెట్ ప్రొవైడర్స్కి మాత్రం ఇంట్రెస్ట్ టైం టు టైం పే చేయాలి. ఇది ఒక బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ డెట్లో. ఒక పాజిటివ్ పాయింట్ ఏమో చీప్గా దొరుకుతుంది, అదే ఎకనామిక్గా దొరుకుతుంది, తక్కువ రేటుగా దొరుకుతుంది. రెండోదేమో ఫిక్స్డ్ ఆబ్లిగేషన్. అర్థమవుతుందా? డెట్లో ఇంకో పాజిటివ్ చెప్తావరా గుండు? డెట్లో ఇంకో పాజిటివ్ చెప్తావా? ఒక పాజిటివే కదా మనం మాట్లాడుకుంది. ఒక్క నిమిషం, ఇదిగోండి డెట్లో పాజిటివ్స్ నెగిటివ్స్లో. పాజిటివ్ అంటే ఏం చెప్పావు? ఎకనామికల్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ అన్నావు, వెరీ గుడ్. రెండోది చెప్పరా? రెండోది ఏం చెప్తావు? గుర్తు రావట్లేదా? తెలీదా? మర్చిపోయావా? ఆలోచించు. రెండోది ఏముంటుంది? నీకు ఒక క్లూ ఇవ్వాలంటే నేను ఇంట్రొడక్షన్లో ఈ క్లాస్లోనే ఇందాకే నేను చెప్పేశా. ఏది? పర్లేదురా, ఈ గుండుగడితో బాగానే వాడుతున్నాడు వీడు. ట్యాక్స్ కన్సిడరేషన్. ఏంటిదమ్మా? ట్యాక్స్ కన్సిడరేషన్. ఇందాక చెప్పాను కదా, ఏదో పెద్ద సొంత తెలివితేటలతో చెప్పినట్టు కటింగ్లు ఎందుకు లాగా. ట్యాక్స్ కన్సిడరేషన్ అమ్మా. ట్యాక్స్ కన్సిడరేషన్ అంటే అమ్మా, ఇందాక ఇంట్రొడక్షన్లో కూడా నేను అన్నాను కదా, ఏంటంటే ట్యాక్స్ కన్సిడరేషన్, జాగ్రత్త వినండి. మీరు డెట్ తీసుకోవడం వల్ల ఆ డెట్ యూజ్ చేసుకున్నందుకు ఆ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇంట్రెస్ట్ పే చేస్తారా? ఆ ఇంట్రెస్ట్ పే చేస్తే మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంట్రెస్ట్ అనేది ఒక ఎక్స్పెన్సే కదమ్మా. P&Lలో డెబిట్ సైడ్ రాసుకుంటారా? ఇక్కడ P&Lలో డెబిట్ సైడ్ రావడం వల్ల మీ ప్రాఫిట్ ఏమవుతుంది? తగ్గుతుంది. కానీ తద్వారా ట్యాక్స్ కట్టాల్సిన ఆబ్లిగేషన్ కూడా ఏమవుద్ది? ఆబ్వియస్లీ తగ్గుతుంది. అర్థమవుతుందా? మీరు అనొచ్చు, సార్ ప్రాఫిట్ తగ్గిపోయినప్పుడు ట్యాక్స్ తగ్గితే ఎవరు పెరిగితే మనకేంటి సార్, పెద్ద అడ్వాంటేజ్ ఏముంది, ఇదేదో కొంచెం సాడిస్టిక్గా ఉంది, అంటే మనం పోయినా పర్లేదు ట్యాక్స్ మాత్రం కట్టకూడదు అన్నట్టు ఉంది, అది అట్లా ఎందుకు ఆలోచిస్తున్నారు? నో, అది కాదు. జాగ్రత్త వినండి. ఇంట్రెస్ట్ ఉంటే, డెట్ ఉంటే అట్లీస్ట్ నీ కట్టే ట్యాక్స్ అన్నా తగ్గుతుంది. ఇదే ప్లేస్లో డెట్ కాకుండా ఈక్విటీ ఉంటే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందని నువ్వు డబ్బులు కట్టాల్సి వస్తుంది, అట్లీస్ట్ ట్యాక్స్ కూడా నీకు తగ్గదు. సేవింగ్స్ అనమాట. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు అర్థమవుద్ది అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందమ్మా, వాళ్ళు డెట్ ఒక 10 lakhs తీసుకున్నారు, ఈక్విటీ ఒక 40 lakhs తీసుకున్నారు. జాగ్రత్తగా వినండి, ఎగ్జాంపుల్ ఫాలో అయితే కొంచెం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ట్యాక్స్ కన్సిడరేషన్లో అడ్వాంటేజ్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెట్ వాళ్ళకి ఒక 1 lakh ఇంట్రెస్ట్ పే చేయాలమ్మా. ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి? 1 lakh పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ వాళ్ళకి కూడా 1 lakh డివిడెండ్ ఇవ్వాలి అని అనుకోండి. రెండు డిఫరెంట్ కేసెస్లో తీసుకుంటాను అనమాట నేను. ఓకేనా? జాగ్రత్త వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పీరియడ్లో వాళ్ళ P&L అకౌంట్ ఎలా ఉందంటే
10 లక్షలు సేల్స్ జరిగాయి, 6 లక్షలు ప్రాఫిట్ వచ్చింది, 6 లక్షలు ఖర్చులు అయినాయి. P&Lలో క్రెడిట్ సైడ్ ఏమో సేల్స్, డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ కదమ్మా. ఇన్కమ్స్ అన్నీ కూడా క్రెడిట్ సైడ్ రాసుకుంటాం P&Lలో, డెబిట్ సైడ్ అయినా రాస్తాం, ఎక్స్పెన్సెస్ రాస్తాం. ఓకేనా? సో అట్లా 10 lakhs ఏమో ఇన్కమ్స్ వచ్చాయి, 6 lakhs ఏమో ఎక్స్పెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు నాకు ప్రాఫిట్ ఎంతో చెప్పండి. ఆబ్వియస్లీ 4 lakhs. ఈ 4 lakhs అనమాట. ఓకేనా? ఇప్పుడు కేస్ నెంబర్ 1, ఇంట్రెస్ట్ కడితే ఎలా ఉంటుంది? ఇంట్రెస్ట్ కడితే అమ్మ నీకు మిగిలిందంతా 4 లక్షలు. ఈ 4 లక్షల్లో ₹1,00,000 ఇంట్రెస్ట్ పే చేస్తే నీకు మిగిలేదంతా 3 లక్షలు. ఎంత? 3 lakhs. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చి బాబు 40% ట్యాక్స్ అమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళి ఈ 3 lakhs మొత్తం ఇంటికి తీసుకెళ్ళడానికి లేదు, మాకు ట్యాక్స్ కట్టి మిగిలింది ఇంటికి తీసుకెళ్ళు అని అన్నారనుకోండి. ట్యాక్స్ రేట్ 40% అనుకోండి అమ్మా. 3 lakhsలో 40% ఎంత? 1.2 lakhs. అంటే నీకు మిగిలేది ఎంత? 1.8 lakhs. ఎంతమ్మా నీకు మిగిలేది? 1.8 lakhs. అంతే కదమ్మా. 1.2 వెళ్ళిపోయింది, 1.8 నీకు ఇంటికి వచ్చింది. ఇది కేస్ నెంబర్ 1. రెండో కేసు చెప్తా, సేమ్ ఎగ్జాంపుల్, జాగ్రత్త వినండి. సేమ్ P&L అకౌంట్ తీసుకున్నా, ఇన్కమ్స్ 10 లక్షలు వచ్చాయి, ఎక్స్పెన్సెస్ 6 లక్షలు వచ్చాయి, టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి 4 lakhs వచ్చింది. సినారియో సేమ్. కాకపోతే ఈసారి మనం సోర్స్ డెట్ కాకుండా ఈక్విటీ రైజ్ చేసాం. ఈక్విటీ వాళ్ళకి డివిడెండ్ ఎంత ఇవ్వాలి? 1 lakh ఇవ్వాలి. ఈక్విటీ వాళ్ళకి ఎంత ఇవ్వాలమ్మా డివిడెండ్? 1 lakh ఖర్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ 4 lakhsలో నుంచి 1 lakh సబ్ట్రాక్ట్ చేస్తాను, డిడక్ట్ చేస్తానంటే ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఏమంటాడు? నో అట్లా చేయకూడదు, ఈక్విటీ వాళ్ళకి నువ్వు ఇచ్చేది డివిడెండ్, డివిడెండ్స్ ఆర్ నాట్ ఎ ట్యాక్స్ డిడక్టబుల్ సోర్స్ అని అంటాడు. నాట్ ఏ ట్యాక్స్ డిడక్టబుల్ ఎక్స్పెన్స్. సింపుల్గా అది అసలు ఎక్స్పెన్స్ కాదు, గట్టిగా మాట్లాడితే ఇట్ ఈజ్ అన్ అప్రోప్రియేషన్ టు ద ప్రాఫిట్. ఎక్స్పెన్స్ కాదు కాబట్టి నేను అసలు అలో చేయను, 4-1 చేయడానికి వీల్లేదు, నువ్వు 4 lakhs మీద ట్యాక్స్ కట్టు అని అంటాడు. 4 lakhs మీద ట్యాక్స్ ఇందాక అని చెప్పా 40% కదమ్మా. 4 lakhs మీద 40% అంటే ఎంతమ్మా? 1.6 lakhs. అంటే నువ్వు ఇంటికి తీసుకెళ్ళేది ఎంతమ్మా? 1.4 lakhs. ఒక్క నిమిషం, 2.4. సో ఎక్స్పెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి చూస్తే ఈ 2.4లోంచి మళ్ళీ ఎంత ఇవ్వాలి? 1 lakh డివిడెండ్ పే చేస్తే నీకు మిగిలేది 1.4 lakh. 1.4 lakh. ఇక్కడేమో 1.8 lakh మిగిలింది, ఇక్కడేమో 1.4 మిగిలింది. అంటే 40,000 తక్కువ మిగిలింది నీకు. నీ పాకెట్లో నీకు 40,000 తక్కువ మిగిలింది. ఎందుకు తక్కువ మిగిలింది? ఇక్కడ సేల్స్ ఒకటే, ఇక్కడ సేల్స్ ఒకటే, ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఒకటే, ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఒకటే కదా అని ఎవరైనా నిన్ను అడిగారు అనుకోండి, చూసారా దేనివల్ల? ట్యాక్స్ డిడక్టబుల్ సోర్స్ కాకపోవడం వల్ల. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ట్యాక్స్ కన్సిడరేషన్. చాలామంది అనుకుంటారు సార్ బాగా శాడిస్ట్లా ఉన్నాడు, మనకు ప్రాఫిట్ తగ్గినా పర్లేదు, ట్యాక్స్ మాత్రం పోకూడదు అని అనుకుంటున్నాడు. ఇది శాడిజం కాదమ్మా, క్యాలిక్యులేషన్. అర్థమైంది? ఒకసారి ఈ క్యాలిక్యులేషన్ మీరు జాగ్రత్తగా కొంచెం మైండ్ పెట్టి చూస్తే మీకు అర్థమైపోద్ది ట్యాక్స్ ఎలా సేవ్ అవుద్ది డెట్ తీసుకోవడం వల్ల అనేది. ఒకసారి అర్థం కాకపోతే నేను ఒకసారి మళ్ళీ చెప్తాను 1 minute జాగ్రత్త వినండి. నేను రెడ్డింగ్ తీసుకుంటాను ఈసారి. సో ఇప్పుడు చూడండి అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇన్కమ్ 10 lakhs అమ్మా, ఎక్స్పెన్సెస్ 6 lakhs అమ్మా, మిగిలిన ప్రాఫిట్ 4 lakhs అమ్మా. మిగిలిన ప్రాఫిట్ ఎంతమ్మా? 4 lakhs. ఇప్పుడు ఈ 4 lakhsలో నుంచి 1 lakh ఇంట్రెస్ట్ పే చేయాలన్నారమ్మా. 4-1 ఇంట్రెస్ట్ అనేది ట్యాక్స్ డిడక్టబుల్ ఎక్స్పెన్స్ కాబట్టి ట్యాక్స్ కట్టక ముందే తీసేస్తావు. ట్యాక్స్ డిడక్టబుల్ ఎక్స్పెన్స్ కాబట్టి తీసేస్తావు. 4-1 ఎంత? 3 lakhs. ఈ 3 lakhs మీద ట్యాక్స్ రేట్ ఎంత? 40%. అంటే ట్యాక్స్ అమౌంట్ 1.2 lakh. అంటే నువ్వు ఇంటికి తీసుకెళ్ళేది 1.8 lakh. ఇంటికి తీసుకెళ్ళి మీ ఆవిడకి ఇచ్చే 1,80,000 సంపాదించాను అని చెప్పి గర్వంగా చెప్పు, మీ ఆవిడ దిష్టి తెస్తుంది నీకు. కేస్ నెంబర్ 1. కేస్ నెంబర్ 1. కేస్ నెంబర్ 2, సేమ్ ఖర్చులు, సేమ్ ఇన్కమ్ సేమ్ ఖర్చులు, మిగిలింది 4 లక్షలు. సేమ్ ఇక్కడ మిగిలింది 4, ఇప్పుడు కూడా మిగిలింది 4. ఇప్పుడు డివిడెండ్ 1 lakh ఇవ్వాలి కదా, ఆ 4 లక్షల్లో నుంచి 1 lakh డిడక్ట్ చేస్తానంటే ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఏమంటాడు? దవడ పగిలిపోద్ది డిడక్ట్ చేస్తే,
నీకు బేసిక్స్ తెలీదా? ఈక్విటీ వాళ్ళకి ఇచ్చే డివిడెండ్ అనేది ట్యాక్స్ డిడక్టబుల్ ఎక్స్పెన్స్ కాదు, ఇన్ఫ్యాక్ట్ అది అసలు ఎక్స్పెన్సే కాదు. కాబట్టి ముందు నాకు ట్యాక్స్ కట్టి ఆ తర్వాత నువ్వు వాడికి ఇచ్చుకో పేమెంట్ ఈక్విటీ వాళ్ళకి అని అంటాడు. సో కాబట్టి 4 lakhsలో 40% కట్టేస్తే నీకు ఎంత వెళ్ళిపోతుందమ్మా? 1.6 lakh బయటికి వెళ్ళిపోయింది ట్యాక్స్ పేమెంట్లో. నీకు మిగిలేదు ఎంతమ్మా? 2.4. ఈ 2.4లో 1 lakh డివిడెండ్ ఇంకా ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తావు. 2.4లో 1 lakh పోతే మిగిలేదు 1.4. ఈసారి 1,40,000 తీసుకెళ్ళి మీ ఆవిడకి. మీ ఆవిడ ఏం చేస్తుంది? ఇందాక దిష్టి తీసింది కదా, ఈసారి దిష్టి తీసేటప్పుడు ఆ కొబ్బరికాయ నీ నెత్తి మీద కొడుతుంది. ఎందుకని? ప్రీవియస్ ఇయర్లోనేమో 1,80,000 ఇచ్చావు, ఈసారి 1,80,000 కానీ అంతకన్నా ఎక్కువ ఇస్తామని అనుకుంటే ఈసారి 1,80,000 కన్నా ఇంకా తక్కువ ఇచ్చావు అని చెప్పి తిడుతుంది. ఎందువల్ల ఈ తేడా వచ్చిందని చెప్పి నువ్వు ఇంట్లో జాగ్రత్తగా కూర్చొని ఆలోచిస్తుంటే ఈ ట్యాక్స్ వల్ల తేడా వచ్చింది. ఇందాక ట్యాక్స్ ఎంత కట్టావు? 1.2 lakh. ఇప్పుడు ట్యాక్స్ ఎంత కట్టావు? 1.6 lakh. 40,000 ఎక్స్ట్రా కట్టాను, 40,000 ఎక్స్ట్రా కట్టాను, అందుకనే నాకు 40,000 తక్కువ మిగిలింది. ఈ 40,000 ఎక్స్ట్రా ఎందుకు కట్టాను నేను? ఎందుకంటే డివిడెండ్ ఈజ్ నాట్ ఏ ట్యాక్స్ డిడక్టబుల్ ఎక్స్పెన్స్ ఆర్ సోర్స్ కాదు కాబట్టి, ట్యాక్స్ బెనిఫిట్ దాని మీద ఉండదు కాబట్టి. అర్థమైందా? సో ఈ గుండుగాడు చెప్పినట్టు ఇదిగోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామికల్గా ఉంటుంది పాజిటివ్ పాయింట్. రెండోది ఏంటమ్మా? ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది డెట్లో. కానీ ఈక్విటీలో అదే ఉండదు. ఈక్విటీలో అట్లాంటిదే ఉండదమ్మా. ఈక్విటీలో నీ కంప్లీట్ ఇదిగోండి ఈ రెండు పాజిటివ్. ఒకసారి ఇదంతా అరెస్ట్ చేస్తాను నాకండి. ఇదిగోండి ఈక్విటీలో ఇది డెట్, ఇది ఈక్విటీ అనుకుంటే డెట్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్లీ అవే ఇక్కడ నెగిటివ్ పాయింట్స్ అవుతాయి. ఇదిగోండి ఎకనామికలా? లేదండి ఎక్స్పెన్సివ్. ట్యాక్స్ కన్సిడరేషన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా? లేదండి నో ట్యాక్స్ కన్సిడరేషన్. చూసారా? అక్కడ ఉన్న పాజిటివిటీయే ఇక్కడ ఏమైపోతుంది? నెగిటివ్గా మారిపోతుంది. అర్థమైందా? ఏదో మ్యాథమెటిక్స్లో ఇటు ఉన్న ప్లస్ ఈజ్ ఈక్వల్ టు కోతలకి వెళ్తే మైనస్ అయిపోతుంది కదమ్మా. సేమ్ అట్లాగే ఇక్కడ ఉన్న పాజిటివ్సే ఈక్విటీలోకి వెళ్ళేసరికి నెగిటివ్స్ అయిపోతున్నాయి. అలాగే ఇక్కడున్న నెగిటివ్స్, ఇక్కడ డెట్లో నెగిటివ్స్ ఏంటమ్మా? ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ అని ఇందాక ఎవరో చెప్పారు కదా ఆన్లైన్లో. ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ యూ మస్ట్ పే ఇంట్రెస్ట్ టు ద డెట్ సోర్స్. ఎవరైతే వాళ్ళకి నువ్వు పే చేయాలి. నాకు ఇంకో పాయింట్ చెప్పండి, డెట్లో ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటో చెప్పండి. డెట్లో ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటో చెప్పండి. ఇంకోటి రెండో నెగిటివ్ పాయింట్. ఇందాక ఎవరు చెప్పారు నెగిటివ్ పాయింట్? నేను అప్పుడు పేరు చూడలేదు. వెరీ గుడ్, సూపర్, కరెక్ట్ పాయింట్ చెప్పావు గాయత్రి. ఇందాక కూడా నువ్వే చెప్పావమ్మా. యా సూపర్, ఎక్సలెంట్. సో డెట్లో ఉన్న అనదర్ నెగిటివ్ పాయింట్ ఏంటో తెలుసా? ఫిక్స్డ్ ఆబ్లిగేషన్తో పాటు రీపేమెంట్ ఆబ్లిగేషన్. ఏంటిదమ్మా? రీపేమెంట్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? ఇప్పుడు డెట్ని ఫర్ ఎవర్ నేను డ్రాగ్ చేస్తానంటే కుదరదు. నువ్వు అప్పు తీసుకునేటప్పుడే ఎప్పుడు తిరిగి ఇస్తావో ఒక డేట్ చెప్తావు కదా, మెచ్యూరిటీ డేట్ అంటారు కదా. ఆ డేట్ని నువ్వు ఎక్స్టెండ్ చేయడానికి కానీ లేదా ఫర్ ఎవర్ నేను అలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతానంటే కుదరదు. ఆ డేట్ని నువ్వు ఖచ్చితంగా పే చేయాలి. పే చేయండి సార్, అగైన్ నువ్వు డిఫాల్టర్ అవుతావు. అర్థమవుతుందా? సో ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ ఇంట్రెస్ట్ అనేది నీకు ఇన్కమ్ ఉన్నా లేకపోయినా ప్రాఫిట్ ఆర్ లాస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ నువ్వు పే చేయాలి. ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ ఇంట్రెస్ట్లు పీరియాడికల్గా. అదొక నెగిటివ్ అనుకుంటే ప్రిన్సిపల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నువ్వు అప్పు తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ తీసుకున్న అప్పు ఏదైతే ఉందో మొత్తం అంతా రీపే చేయాల్సిన టైం ఒకటి వస్తుంది కదా. ఆ టైంలో నువ్వు చచ్చి చెడి ఏదన్నా చేయి, బెగ్ బారో ఆర్ స్టీల్, అప్పు చేయి, అడుక్కు తిను, దొంగతనం చేయి, నువ్వు ఏదన్నా చేయి, వాడప్పు మాత్రం తీర్చేయి. అదర్వైజ్ యూ విల్ బికమ్ ఏ డిఫాల్టర్. ఇలాంటి ఒక సాడిస్టిక్ కండిషన్స్ ఎక్కడ లేవు? ఈక్విటీలో లేవు. అందుకే ఎక్కడ నెగిటివ్స్ ఇక్కడ ఏమవుతాయి? పాజిటివ్స్ అవుతాయి. ఇక్కడ ఉందమ్మా ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ ఉందా? లేదుగా. అందుకే నో ఫిక్స్డ్ ఆబ్లిగేషన్. అలాగే ఇక్కడేంటి? నో రీపేమెంట్ ఆబ్లిగేషన్ ఆల్సో. ఏమండి ఈక్విటీ షేర్ హోల్డర్స్కి వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి వస్తాయని ఏమన్నా గ్యారంటీ ఉందా?
ఐ మీన్ రీపేమెంట్ చేయాలి కంపెనీ, ఖచ్చితంగా ఈ డేట్న ఈక్విటీ షేర్ హోల్డర్స్ అందరికీ డబ్బులు ఇచ్చేసేయాలి, షేర్స్ రిడీమ్ చేయాలి, అట్లానే ఉంటుందా? నో. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, యుఎస్ అండ్ యూకేలో కూడా లేవమ్మా. వరల్డ్ వైడ్గా ఎక్కడ కూడా ఈక్విటీ షేర్ హోల్డర్స్కి రీపేమెంట్ ఈ డేట్లో చేయాలనేటువంటి కండిషన్ ఏ యాక్ట్ చెప్పట్లా, మన కంట్రీయే కాదు, గ్లోబల్గా కూడా ఎక్కడ ఏ లాలో కూడా లేదు. అర్థమైందా? అంటే చూడండి వీళ్ళకి ఎంత బెనిఫిట్ ఉందో ఈక్విటీలో. అంటే ఇక్కడ ఉన్న పాజిటివ్స్, ఇక్కడ నెగిటివ్స్, ఇక్కడ నెగిటివ్స్, ఇక్కడ పాజిటివ్స్. అర్థమవుతుందా? అంటే డబ్బులు ఏదో అప్పు చేసేయడం ఆర్ట్ కాదమ్మా. అప్పు చేసే ముందు 100 చూసుకోవాలి నువ్వు. ఏ సోర్స్ నుంచి రైజ్ చేస్తున్నాం, ఏ కాస్ట్కి రైజ్ చేస్తున్నాం, ఆబ్లిగేషన్స్ ఏమున్నాయి, కండిషన్స్ ఏమున్నాయి, వాటి మనం ఫుల్ఫిల్ చేయగలమా చేయలేమా, మన బిజినెస్ ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, చాలా ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఫండ్స్ అన్నాడు. ఇక్కడ ఈక్విటీయా డెట్టా రెండిట్లోనూ ప్లస్లు ఉంటాయి, రెండిట్లోనూ మైనస్లు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని ఒక ఆప్టిమమ్ సోర్స్, అందుకనే డెట్ ఈక్విటీ రేషియో మీకు తర్వాత వస్తుంది. డెట్ టు ఈక్విటీ రేషియో. డెట్ మంచిదన్నారు కదా అని చెప్పేసి అంత డెట్లో తీసుకోకూడదు, ఈక్విటీ మంచిదని చెప్పి అంత ఈక్విటీలో తీసుకోకూడదు. ఆ పాజిటివ్ నెగిటివ్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. ఆ బ్యాలెన్స్ చేస్తూ ఏ సోర్స్ నుంచి ఎలా తీసుకుంటాం అనేది ఫైనాన్సింగ్లో. తర్వాత మీకు ఫ్యూచర్లో నేనే చెప్తా, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనే చాప్టర్ వస్తుంది. అక్కడ మనకి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కనుక్కొని ఆప్టిమమ్ స్ట్రక్చర్ని డిసైడ్ చేసేటువంటి కేసెస్ కొన్ని ఉంటాయి. అర్థమైందా? ముందు మీకు అవన్నీ అంత లార్జ్ స్కేల్లో కాన్సెప్ట్ అర్థం కావాలంటే ముందు మీకు బేసిక్స్ రావాలి. ఆ బేసిక్స్ కోసమే మనం ఇప్పుడు ముందుగా స్టార్ట్ చేసుకుని క్లాసెస్ చెప్పుకునేది. ఇవన్నీ కొంతమంది తెలిసిన వాళ్ళకి, అంటే ఐ మీన్ మీకైనా ప్రయర్ నాలెడ్జ్ ఉంటే ఎందుకు సార్ స్లోగా చెప్తున్నాడు అని మీకు అనిపించవచ్చమ్మా. ఇప్పుడేంటి త్వరగా నాకు తెలుసమ్మా, ఇదంతా సిలబస్ నాకు తెలుసు అని చెప్పేసి నా విజ్ఞానం మొత్తం మీ దగ్గర ప్రదర్శించేసి సిలబస్ని 10-15 రోజుల్లో క్లోజ్ చేసేయగలను. ఫాస్ట్ ట్రాక్లో ఒక్క రోజులోనే క్లోజ్ చేస్తాం సిలబస్ని, మీకు తెలుసుగా. ఫాస్ట్ ట్రాక్లో ఒక్క రోజులోనే మొత్తం అయిపోద్ది. అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకో, తర్వాత ఏం చేయాలి? అసలు మీరు కట్టిన డబ్బులకి ఏమైనా న్యాయం జరుగుతుందా? మీకు అసలు ఏం అర్థం కాదు, ఏం చేస్తాం? సిలబస్ని త్వరగా కంప్లీట్ చేయడం పెద్ద విషయమేం కాదమ్మా. గట్టిగా మాట్లాడితే హార్డ్లీ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తూ 1 మంత్లో కూడా కంప్లీట్ చేసేయచ్చు. మేము ఏదో చెప్తాం, మీరు కూడా ఏదో చెప్పారు బాగానే ఉంది అట్లా అనుకుంటారు, కానీ ఎగ్జామ్ పాస్ అవ్వరు. ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే మీకు రూట్స్ నుంచి నాలెడ్జ్ ఉండాలి. ఏది ఎందుకు ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తామో మీకు తెలియాలంటే బేసిక్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. మేబీ వేరే ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎవరైనా ఉండొచ్చు, అదే ఆల్రెడీ సెకండ్ టైం కోచింగ్ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఎగ్జామ్ ఆల్రెడీ రాసి రెండోసారి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళకి మేబీ కొంచెం స్లోగా వెళ్తున్నారు అని అనిపించవచ్చు, బట్ స్లోగానే వెళ్తారమ్మ. ఇనీషియల్గా ట్రైన్ తెలుసుగా మీకు, ఒకేసారి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు వద్దన్నా తర్వాత నేను ఫాస్ట్గానే వెళ్తా. ఎప్పుడు మీకు బేసిక్స్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉంది, పర్లేదు వెళ్ళొచ్చు అని అనుకున్నప్పుడు. ఎప్పుడు వెళ్ళాలో నాకు తెలుసు. సో స్లోగా చెప్తున్నారు, ఇంకెప్పుడు సిలబస్ అవుద్ది. నేను స్టార్టింగ్లోనే చెప్పా, సిలబస్ కంప్లీషన్ మీద మీకు ఎలాంటి ఇది వద్దు, ఎందుకంటే ఇది చాలా బ్యాచ్ల్లో మీరు వన్ ఆఫ్ ద బ్యాచ్. సిలబస్ ఈజీగా కంప్లీట్ అయిద్దాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ మీరు కోఆపరేట్ చేస్తే, కంటిన్యూటీ మెయింటైన్ చేస్తే చాలా చక్కగా మాట్లాడుకోవచ్చు. నేను ఫస్ట్ క్లాస్లో అన్నట్టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మీ గ్రూప్ 2కి ఒక పాజిటివ్ ఎడిషన్ అవుతుంది తప్ప వామ్మో ఫైనాన్షియల్ మేనేజ్మెంటా అనేటువంటి ఇది రానివ్వను. దానికి మీరు చేయాల్సింది ఒకటి, కంటిన్యూటీ మెయింటైన్ చేస్తూ క్లాసెస్ వినాలంతే. ఎంత మించి మిమ్మల్ని ఏం అడగట్లా. నేను ఏదో ఓల్డ్ వర్క్ ఇచ్చేస్తే మీరు అదంతా వెళ్ళి చేసేయండి, అది కూడా ఏం అక్కర్లేదమ్మా. కంటిన్యూటీ ఉండాలి. ఒకరోజు క్లాస్కి వచ్చి 2 రోజులు మానేసి 3వ రోజు వస్తే ఏంటి ఎవరికి ఉపయోగం? అదంతా మీకేం అర్థం కాదు, ఆబ్వియస్లీ అర్థం కాదు. సో కంటిన్యూటీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఆన్లైన్లో రావడం కుదరలేదు, తర్వాత రికార్డు విను, ఆఫ్లైన్ అటెండ్ అవ్వచ్చు. అంటే మీరు అన్నీ ఏమంటారు పెండింగ్ క్లాసులు ఏం లేకుండా మీరు ఆఫ్లైన్ స్టూడెంట్ అమ్మా, ఆల్ ఆఫ్ అ సడన్ ఒక 5 days లీవ్ పెట్టాల్సి వచ్చింది. రికార్డింగ్ యాక్సెస్ ఇస్తున్నారు కదా, ఫటాఫట్ ఆ 5 classes విన్న తర్వాత మీరు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ అదే మీరు రెగ్యులర్ క్లాసెస్కి అటెండ్ అయితే అప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఏసీడీసీ కరెంట్ లాగా 2-3 రోజులు రాకుండా 4వ రోజు వస్తే ఆబ్వియస్లీ మీకేం అర్థం కాదు. దయచేసి ఆ కంటిన్యూటీని మాత్రం మీరు రెగ్యులర్ బ్యాచ్ అప్పుడు
ఇంకా తర్వాత ఇంకా అసలు సినిమా స్టార్ట్ అవుద్ది. అప్పుడు మాత్రం మీరు దాన్ని మిస్ చేయొద్దు. ఒకవేళ మీరు అది కనుక మిస్ చేస్తే ఆబ్వియస్లీ మీరే సఫర్ అవుతారు, ఎగ్జామ్ మొత్తం పులిహోర అవుద్ది. మీ అందరికీ తెలుసు, ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా 4 సబ్జెక్టులు మళ్ళీ రాసుకోవాలి, అన్లెస్ ఎగ్జామ్షన్ రాకపోతే. వస్తే రాయవసరం లేదు, రాకపోతే మొత్తం అన్ని రాయాలి కదమ్మా. సో లైట్ తీసుకోవద్దు. ఎంతమ్మా తిప్పి కొడితే 2-3 నెలల్లో సిలబస్ అయిపోద్ది. మిమ్మల్ని అడిగేది 2-3 నెలలే కష్టపడమని, 2-3 నెలలే సిలబస్లు అయ్యేంత వరకు. ఏ గుడ్ లిసనింగ్ ఈజ్ హాఫ్ డన్. క్లాసెస్ ప్రాపర్గా వచ్చి మీరు విన్నారంటే సగం పని అక్కడ అయిపోయిందట్టే, మోర్ దాన్ హాఫ్ చెప్పాలంటే యాక్చువల్గా. ఎందుకంటే క్లాసెస్ అదే మీకు ఎగ్జామ్స్లో చాలా డౌట్స్ని, మీకు చాలా క్వశ్చన్స్ని లేదా చాలా నాలెడ్జ్ని మీకు అది గెయిన్ చేసి ప్రజెంట్ చేసేలాగా మీకు హెల్ప్ అవుతుంది. దాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. రెగ్యులర్ క్లాసెస్ని అస్సలు లైట్ తీసుకోవద్దు. క్లాసెస్కి రండి, కంటిన్యూటీ మెయింటైన్ చేయండి. ఓకేనా? రైట్. 4 to 5 కదా, చాలు. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. రిమైనింగ్ రేపు మాట్లాడుకుందాం అమ్మా. రైట్. ఐ మీన్ రేపా డే ఆఫ్టర్ టుమారో ఎప్పుడో ఉంటుంది అనుకుంటా. ఎప్పుడైతే షెడ్యూల్ అప్పుడు మాట్లాడుకుందాం. రైట్.